ఖజురహోలో ఉన్న ఒక ఆలయంలో ఒక రహస్యం దాగుంది. ఒక సంఘటన ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీనికి గల కారణాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటికీ గుర్తించలేకపోయారు. భారతదేశంలో మాత్రమే కాదు, అనేక దేశాల్లో శివలింగాలు కనిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ మధ్యప్రదేశ్లోని ఖజురహోలోని మాతంగేశ్వర ఆలయ రహస్యం చాలా ప్రత్యేకమైనది. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కూడా. ఈ ఆలయంలో ఉన్న శివలింగం జీవం ఉన్న శివలింగంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ శివలింగం ఎత్తు ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఈ శివలింగం ఎంత ఎత్తుకు ఎదిగిందంటే ప్రస్తుతం ఈ శివలింగం పొడవు దాదాపు 9 అడుగులకు చేరుకుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శరత్ పూర్ణిమ రోజున దీని పొడవు పెరుగుతుందని చెబుతారు. అది కూడా శివలింగం నువ్వుల విత్తనం పరిమాణం అంత పెరుగుతుందట. ఈ విషయాన్ని ధృవీకరించడానికి శివలింగం పొడవును పర్యాటక శాఖ ఉద్యోగులు కొలుస్తారు. ఇలా కొలిచిన ప్రతిసారి శివలింగం పొడవు మునుపటి కంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు చెబుతారు. దీనికి పూర్వం నుండి వస్తున్న ఒక పౌరాణిక కథ ఉంది. అది ఏంటి అంటే, ఈశ్వరుడి దగ్గర పచ్చల రత్నం ఉందట. దానిని శివుడు పాండవుల్లో అగ్రజుడు అయిన యుధిష్ఠిరునికి ఇచ్చాడు. అనంతరం యుధిష్ఠిరుడు ఆ రత్నాన్ని మాతంగ మహర్షికి ఇచ్చాడు. మాతంగ మహర్షి ఆ పచ్చల రత్నాన్ని హర్షవర్మకు ఇచ్చాడు. మాతంగ మహర్షికి మాతంగేశ్వర మహాదేవ అనే పేరుంది. ఎందుకంటే ఈ పచ్చల రత్నాన్ని భద్రపరచడానికి 18 అడుగుల శివలింగం మధ్య భూమిలో పాతిపెట్టాడు. అప్పటి నుంచి నేటి వరకు ఈ పచ్చల రత్నం శివలింగం క్రింద ఉందని చెబుతారు. ఈ రత్నం అద్భుతమైన శక్తి కారణంగా ఈ శివలింగం ప్రతి సంవత్సరం జీవించిన మానవుని వలె పెరుగుతుంది. అందుకే దీనిని జీవమున్న శివలింగం అని కూడా పిలుస్తారు అనే కథ మన పురాణాల్లో ఉంది.